సో ఇర్మియా యొక్క 10వ ప్రసంగం 23వ అధ్యాయం నుంచి 9వ వచనం నుంచి 40వ వచనం వరకు. సో ఓకే, డోంట్ వరీ, అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటే. యూదా యొక్క అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఇంతకుముందు మనము 9వ భాగములో లేదా 9వ ప్రసంగములో మనము చూస్తే రాజులకు వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, అలాగే వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని వెంబడిస్తున్నటువంటి సామాన్యమైన ప్రజలకు వ్యతిరేకంగా కూడా ఇర్మియా ప్రవచనాలను చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరీ ముఖ్యంగా అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా నేను అనుకుంటానండి, ఈ భాగము వెరీ 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 అప్రోప్రియేట్ టు అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్. ప్రస్తుత వర్తమాన కాల పరిస్థితులలో అబద్ధ బోధకుల ప్రభావం అధికంగా కనబడుతూ ఉంది. రోజు రోజుకి వీళ్ళ లిస్ట్ పెరిగిపోతా ఉంది. రోజు రోజుకి వీళ్ళ లిస్ట్ పెరిగిపోతా ఉంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1975, 76, 77 ఆ ప్రాంతంలో నాకు తెలిసి హైదరాబాద్ మహానగరంలో ఒకళ్ళో ఇద్దరో ఉండేవాళ్ళు ప్రవక్తలు. ఇప్పుడు వీధికో ప్రవక్త బోర్డే పెట్టేశారు. అదే అండి పరిస్థితి. లెట్ us see what God is telling. సో ఇర్మియా యొక్క 10వ ప్రసంగం. ఇక్కడ ఒక విషయం మీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేయాలి. ఇక్కడ ఇర్మియా యొక్క 10వ ప్రసంగము అంటే ఇర్మియా నిలబడి ప్రసంగాలు చేస్తున్నాడు అని అనుకోకూడదు. మనం ఈ బుక్ని మనం డివైడ్ చేసినప్పుడు ఇర్మియా ఈ గ్రంథాన్ని బారూక్ డిక్టేట్ చేసి బారూక్ రాసినప్పుడు, ఇదంతా జరిగినప్పుడు అంశాల వారీగా డివైడ్ చేసుకున్నాడు ఇర్మియా ఈ గ్రంథాన్ని. మనం ఇంట్రడక్షన్లో చాలా డీటెయిల్గా చెప్పాం. ఏ అధ్యాయం ఎప్పుడు జరిగింది, ఏది ఎప్పుడు రాసి ఉండొచ్చు, ఏది ఎప్పుడు ప్రవచించి ఉండొచ్చు అని మనం క్రొనాలజీ, తర్వాత ఏ చాప్టర్ ఎక్కడ ఫిట్ అవుతుంది. అసలు ఇర్మియా గ్రంథంలో క్రొనాలజీ లేనే లేదండి, క్రమం లేనే లేదు. జస్ట్ లైక్ మత్తయి సువార్తలాగా వెనకది ముందుకి, ముందుది వెనక్కి, అలాగా ఉంది ఇది. అంటే కొన్ని ప్రసంగాలన్నీ ఒక దగ్గర, అంటే ఆయన చెప్పిన ప్రవచనాలు ఒక దగ్గర, హిస్టారికల్ ఈవెంట్స్ లేదా పర్సనల్ ఇష్యూస్, తన వ్యక్తిగత జీవితం, అవి ఒక పక్కన, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని ప్రసంగాలు, అలాగా ఆ బుక్ని టాపికల్గా డివైడ్ చేసుకుని వెళ్ళాడు. సో ఇక్కడ 10వ ప్రసంగం అంటే ఆయన రాసిన వర్తమానాల్ని మనము అర్థం చేసుకోవడానికి మనం చేసుకుంటున్నటువంటి డివిజన్ ఇది. కొద్దిమంది కామెంటేటర్స్ 14 చేశారు, కొద్దిమంది 15 చేశారు, కొద్దిమంది 12గా డివైడ్ చేశారు. సో ఇట్స్ నాట్ రిజిడ్ వన్. ఏమండి, నేను నా స్టడీని బట్టి నేను కొంత మధ్య మార్గంగా నేను వెళ్తూ ఉన్నాను. సో 3.2.4 ఇవి కూడా మీరు కరెక్ట్ అని అనుకోకండి, ఎందుకంటే ఒక్కోసారి నేను వెనక మర్చిపోయి ఒక్కోసారి నంబరు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మళ్ళీ మనం బుక్ రీసెట్ చేస్తాం కదా. అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచనం. సో 23వ అధ్యాయం 9 నుంచి 40 వచనాలు. సో 1 నుంచి 8 వచనాల్లో ఏముంది అన్నది ఒకసారి మనము రీక్యాప్చులేషన్, దాన్ని మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క విజయం అంటే ప్రజలు ఓడిపోతున్నప్పటికీ, రాజులు, ప్రవక్తలు, యాజకులు దేవునికి విరుద్ధంగా వెళ్తున్నప్పటికీ, బబులోను రాజు వచ్చి వీళ్ళ మీద జయించి వెళ్తున్నప్పటికీ కూడా అల్టిమేట్లీ గాడ్ ఈస్ ద విక్టర్.
దేవుడే జయశీలి. గాడ్ ఈజ్ ఆన్ హిస్ థ్రోన్. దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సార్వభౌముడు. ఆయన ఏమి అనుమతించినా తన సార్వభౌమత్వంలోనే దేవుడు దానిని అనుమతిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు తన సార్వభౌమత్వంలో కొన్నిటిని అనుమతిస్తున్నాడు, కొన్నిటిని ఆయనే నిర్ణయిస్తున్నాడు. సో ఇక్కడ 1:8 మెస్సియా వస్తున్నాడు. ఈ రాజులు ఫెయిల్ అయ్యారు, ఈ కాపర్లు ఫెయిల్ అయ్యారు. సో దేవుడు మరొక కాపరిని, మరొక రాజును దేవుడు తీసుకొస్తాడు. ఆయనే, దేవుడే త్రిత్వములోని రెండవ వ్యక్తి మెస్సియాగా రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. ఎక్కువ విషయాలు చదివాము, ఆ విషయాలు మనము సో 1-4 వచనాల్లో చెదిరిన గొర్రెల యొక్క సమకూర్పుని గురించి మాట్లాడతాడు. చెదిరిపోయారు. ఇక్కడ 2 ప్రపోజిషన్స్, 2 అభిప్రాయాలని చూస్తాం మనం. లేదా ఒకే ప్రవచనం యొక్క 2 ఫుల్ఫిల్మెంట్స్ ను మనం చూస్తాం. ద్వంద్వ నెరవేర్పును కూడా చూస్తాం. ఇక్కడ చెదిరిన గొర్రెల యొక్క సమకూర్పు, దీన్ని రెండవ నిర్గమము అంటారు. ఒకసారి చదువుదామండి. వీ షుడ్ నో వాట్ ఇట్ ఈస్. చదవండి ఎవరైనా. ఇర్మియా 23వ అధ్యాయం 1-4 వచనాలు గట్టిగా స్పష్టంగా. యెహోవా వాక్కు ఇదే, నా మందులో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొడ్డు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడని యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పాలదోలితిరి. ఇదిగో మీ దృష్టిని బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను. మరియు నేను వాటిని తోలి వేసిన దేశంలో అన్నిటిలో నుండి నా గొర్రెల శాశ్వతను సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించేదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. సో రెండవ నిర్గమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సెకండ్ ఎక్సోడస్. ఫస్ట్ ఎక్సోడస్, మొదటి నిర్గమము ఐగుప్తు నుంచి కనాన్లోనికి రావడం. ఇది రెండవ నిర్గమము బబులోను దేశములోనికి చెదిరిపోయిన వారు వెనక్కి రావడం. కానీ నిజంగా మనం ఇక్కడ మాటలు గమనిస్తే దీనికంటే ఇంకా గంభీరమైన నిర్గమం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ రిజల్ట్ ఏంటంటే వాళ్ళు చెదిరిపోరు, వాళ్ళు నాశనం అయిపోరు, వాళ్లకు నేను మంచి కాపర్లను ఇస్తాను అన్నాడు. కానీ బబులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది కాలం మట్టుకు మంచి కాపర్లు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ పనికిమాలిన కాపర్లే వచ్చారు. మళ్ళీ క్రీస్తు 70లో టైటస్ చక్రవర్తి, అంటే యెరూషలేము మీదకి దాడి చేసి వీళ్ళందరినీ చంపి అందరిని చెరబట్టినప్పుడు టైటస్ చక్రవర్తి కాదు, ఆయన సైన్యాధిపతి. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చక్రవర్తిగా పట్టాభిషేక్తుడు అవుతాడు. బట్ ఎనీహౌ టైటస్ చక్రవర్తి అందరిని పట్టుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు సమకూర్చాలి. సో ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశము సూచన ప్రాయంగా బబులోను నుంచి తిరిగి వచ్చినటువంటి యూదులకు కొంతవరకు అన్వయించబడినప్పటికీ కూడా ద రియల్ అప్లికేషన్ ఇది సహస్రాబ్దికి ముందు 7 ఏళ్ల శ్రమకాలము అంతములో రెండవ రాకడ సమయములో
దేవుడు వీరందరినీ సమకూరుస్తాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 5-6 వచనాల్లో నీతి చిగురు యొక్క నీతి పాలన. ఇక్కడ నీతి చిగురు అంటే యేసు ప్రభు, మెస్సియా యొక్క పాలన. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ చిదిరిన గొర్రెలు ఇక్కడ చెప్పబడింది నిజముగా సహస్రాబ్దికి ముందు రెండవ రాకడలో వచ్చిన సమకూర్పు, ద గ్రేట్ ఎక్సడస్. మోషే కాలంలోని ఎక్సడస్, అది ఎక్సడస్ అంటాం. ఈ ఎక్సడస్ ని గ్రేట్ ఎక్సడస్ అంటాం, మహానిర్గమం. సో ఇక్కడ దుష్టులైన కాపర్లు కాదు కానీ మంచి కాపరి మెస్సియా యొక్క పాలన వస్తుంది అంటాడు. 7-8 వచనాల్లో ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యములో మరల నివసిస్తారు. ఇది మనం ఇప్పటిదాకా చూచినటువంటి అంశం. సో 23వ అధ్యాయములో మెస్సియకు ఇతర ఇశ్రాయేలు కాపర్లకు గల వ్యత్యాసాన్ని ఇర్మియా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనాల్లో ఓన్లీ ఈ వర్సెస్ లో యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యెహోవా వాక్. ఈ ఇడియమ్స్ ఆర్ ద ఫ్రేజెస్ యాక్చువల్గా దీస్ ఆర్ ఫ్రేజెస్. ఈ ఫ్రేజెస్ పదబంధాలు అని అంటాం తెలుగులో. 27 సార్లు కనపడతాయండి. అంటే 9 నుంచి 40 వచనాల్లో, అంటే ఆల్మోస్ట్ 31-32 వెర్సెస్ లో 27 టైమ్స్. అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ అగైన్స్ట్ ఫాల్స్ ప్రాఫిట్స్. యాజకులతో దేవుడు విరుద్ధంగా మాట్లాడినప్పుడు, రాజులకు విరోధంగా మాట్లాడినప్పుడు, సామాన్య ప్రజలకు విరోధంగా మాట్లాడినప్పుడు ఇన్నిసార్లు ఈ మాట రిపీట్ అవ్వలేదు. సో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాల పట్ల దేవుని యొక్క తీర్పు, వాటిని నమ్మే ప్రజల మీద కూడా దేవుని యొక్క తీర్పు. సో ఈ మాటలు దేవుని కోపం యొక్క తీవ్రత, దేవుని కోపం యొక్క తీవ్రత. అబద్ధాలు ప్రవక్తలు తమ సొంత మాటలను దేవుని మాటలుగా పలుకుతున్నారు. దేవుని మాటలుగా పలుకుతున్నారు. యాజ్ ఇఫ్ గాడ్ ఈస్ టాకింగ్ త్రూ దెమ్. ఆ రోజుల్లో మీకాయా వచ్చి మాట్లాడినట్టు, లేకపోతే ఏలియా వచ్చి మాట్లాడినట్టు అండి, అలా వీళ్ళు ఇప్పుడు మాట్లాడేస్తున్నారు. ఇర్మియా దేవుని మాటలు పలుకుతున్నాడు. వీళ్ళేమో తమ సొంత మాటలను దేవుని మాటలుగా పలుకుతున్నారు. సో ఈ భాగములో దేవుని యొక్క టైటిల్స్, ఈ చిన్న భాగంలోనే దేవునికి ఎన్ని రకాల పేర్లతో ఇర్మియా సంబోధిస్తాడో మనం గమనిస్తే, హౌ మచ్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ in judging the false prophets. అబద్ధ ప్రవక్తలకు తీర్పు తీర్చడములో దేవుడు ఎంత ఇన్వాల్వ్ అయ్యాడో మనకు అర్థమవుతుందండి. సో ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు అంటాడు 2వ వచనంలో. 5వ వచనంలో నీతి చిగురు అంటాడు. యెహోవా మనకు నీతి అంటాడు 6వ వచనంలో. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు 15, 16, 36 వచనాల్లో. 23వ వచనంలో దూరమున నుండు దేవుడను అంటాడు. 23వ వచనంలో సమీపమందున్న దేవుణ్ణి అంటాడు. 36వ వచనంలో జీవము గల దేవుడు అంటాడు. 36వ వచనములో మన దేవుడు అంటాడు. ఇక
కేవలం యెహోవా అనే మాట 39 టైమ్స్. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అబద్ధ ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుణ్ణి, ఆ ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, మరి నన్ను తీర్పు తీర్చొద్దంటే ఎలాగా? నేను మీకు నీతిగా ఉండాలి, నేను నీతి చిగురుని. కానీ అబద్ధ ప్రవక్తలు ప్రజలను దుర్నీతి వైపు మళ్లిస్తున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళ పాపాన్నే ఖండించటం లేదు, దేవుని నీతిని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడంటే మనం యేసుప్రభు వచ్చాడు కనుక రోమపత్రిక 3:20 అనుకుంటాను, దేవుని నీతి ధర్మశాస్త్రం వరకు వేరుగా ప్రత్యక్షమవుతున్నది అని అంటాడు. సో మరి పాత నిబంధనలో దేవుని నీతి ధర్మశాస్త్రములో ప్రత్యక్షమైంది, ధర్మశాస్త్రములో. సో దేవర్ నాట్, అసలు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, మేము మానేశారండి, సొంత మాటలు సొంత మాటలు సొంత మాటలు. సైన్యములకు అధిపతి యెహోవా, దట్ మీన్స్ నేను యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేసే దేవుణ్ణి, మీ పక్షమున యుద్ధం చేస్తాను. నేను నెబుకద్నెజరు వచ్చాడు, మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయాడు 10 మందిని. కారణం ఏంటంటే నేను యుద్ధం చేయడం మానేశాను. ఇప్పుడు నా యుద్ధం నెబుకద్నెజరుతో కాదు, నా యుద్ధము అబద్ధ ప్రవక్తలతో. నేను దూరంలో ఉన్న దేవుణ్ణి, నేను సమీపములో ఉన్న దేవుణ్ణి కూడా. నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని వింటూ ఉన్నాను. నేను జీవము గల దేవుణ్ణి, విగ్రహాన్ని కాదు. ప్రతీకారం చేసి తీరుతాను. మన దేవుడు అంటాడు, ఈజ్ మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అంటాడు యిర్మీయా. యెహోవా నిబంధన నామం అంటే నేను నిబంధనకు కట్టుబడి ఉన్నాను, కానీ యూదులారా మీరు నిబంధనను మీరారు. సో దట్ ఈస్ హౌ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాళ్ళను గద్దించే విషయంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవుని యొక్క భయంకరమైన తీర్పు మధ్యలో యెహోవా యొక్క వాగ్దానము, మెస్సియా లేదా నీతి చిగురు ఉద్భవిస్తాడు. నిరీక్షణ, రక్షణ, న్యాయం. ఆ వచనాలు మనం చదివితే తీర్పు యొక్క ఫలితాలలో నుండి వస్తాయి అంటాడు. నేను తీర్పు తీర్చాలి. ఎప్పుడు కూడా జడ్జిమెంట్ లో 2 sides ఉంటుందండి. ఎనీ జడ్జిమెంట్. ఈ రోజుల్లో మన కోర్టులో ఇచ్చే జడ్జిమెంట్స్ తో సహా 2 sides ఉంటాయి. శిక్ష ఏమండి, జరిగిన అక్రమాన్ని శిక్షించడం. అదర్ సైడ్ రక్షణ, అంటే దుర్మార్గుడు పోయాడు గనక శిక్ష ఎందుకు వచ్చిందంటే అన్యాయం జరిగింది గనక న్యాయం. సో ఇక్కడ నిరీక్షణ కూడా. సో తీర్పు యొక్క ఫలితాలు, నేను మీకు తీర్పు తీరుస్తున్నాను, నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను, కానీ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? హోప్, సాల్వేషన్ అండ్ జస్టిస్. ఇవి 3 నా తీర్పు యొక్క ఫలితాలు. సో 9 నుంచి 15 వచనాలు. అబద్ధ ప్రవక్తలు దేవుని తీర్పుకు తగుదురు. దే ఆర్ ఫిట్ ఫర్ గాడ్స్ జడ్జిమెంట్. సో 9 నుంచి 12 వచనాల్లో
అబద్ధ ప్రవక్తలు దేవుని తీర్పుకు తగుదురు అనే మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు చేదు నీరు త్రాగుటకు తగిన వారు అంటాడు 13 నుంచి 15 వచనాలు. 9వ వచనం చదవండి ప్లీజ్, రీడ్ లౌడ్లీ. ప్రవక్తలను గూర్చినది, యెహోవాను గూర్చినదియు, ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీయు కదులుచున్నవి. నేను మత్తిల వాని వలె ద్రాక్షావసుడనై బలాఢ్యుని వలె ఉన్నాను. సో దేవుని ప్రవచనం బలముగా వచ్చినందున ఇర్మియా శరీరం మీద ప్రభావం కనబడుతుంది. జస్ట్ లైక్ డానియల్ 7, 15, 28, 8, 27, 10, 8 వీటన్నింటిలో చూస్తే దానియేలు కూడా మూర్ఛిల్లినట్లుగా, దానియేలు సిక్ అయినట్లుగా, దానియేలు పడిపోయినట్లుగా అండి, సేమ్ థింగ్. ద్రాక్షారసముతో మత్తిల్లిన వానికి సహజమైన బలము ధైర్యము వస్తాయి, అంతే కదండి అండి. సహజంగా బలము ధైర్యం, చాలా ధైర్యం వచ్చేస్తుంది, చాలా బలం కూడా వచ్చేస్తుంది. ఇర్మియా అంటాడు, దేవుని వాక్యము ద్రాక్షరసముతో మత్తిల్లిన వాడు ఎలా ఉంటాడో, దేవుని వాక్యం నా లోనికి వచ్చినందుకు నేను ద్రాక్షారసముతో మత్తిల్లిన వాడికి ఎంత బలము ఎంత ధైర్యం వస్తుందో నాకు అలా ఉంది అంటాడు. అలాగే ఇర్మియా దేవుని మాటల స్వాధీనంలోనికి పోయి తీర్పు యొక్క భయంకరత్వాన్ని గ్రహించి పలుకుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఇర్మియా యొక్క ప్రవచనాలు ఇర్మియా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఫిజికల్ గా షేక్ అవుతున్నాడు, మానసికంగా భయపడిపోతున్నాడు. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? వీళ్ళకి ఏమి పట్టలే, వాళ్ళ మీద ఏమి ఎఫెక్ట్ చూపించట్లేదు ప్రజల మీద. ఇర్మియా రియాలిటీ చూస్తున్నాడు, దేవుని యొక్క ప్రవచనాల్లోని రియాలిటీని చూస్తున్నాడు. ఏమండి, దట్ ఈస్ ఎఫెక్టింగ్ హిమ్. ఒక విషయం గుర్తించాలండి, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బయట వాళ్ళ మీద ప్రవచనం యొక్క ప్రభావం పక్కన పెడదాం, అసలు వాళ్ళ మీద వాళ్ళ సొంత ప్రవచనాల ప్రభావం ఉందా? ఏమండి, ఉందా? లేదు. లైఫ్ చూస్తే అర్థమైపోతుంది. 10వ వచనం అంటాడు, దేశము వ్యభిచారులతో నిండిపోయి ఉన్నది. ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడతాడు. భౌతిక వ్యభిచారం, ద ఫెర్టిలిటీ వర్షిప్ ఆర్ ద ఫెర్టిలిటీ కల్ట్. 3వ అధ్యాయము 2, 6, 8, 9 వచనాల్లో దాని గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయము 7, 8 వచనాలు. అంటే యూదులందరూ కూడా ఇందులో ఉన్నారండి, ఫెర్టిలిటీ కల్ట్ లో, భౌతిక వ్యభిచారంలో ఉన్నారు. ఆ తర్వాత ఆత్మీయ వ్యభిచారము, రాజకీయ వ్యభిచారం. ఒకసారి ఐగుప్తుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఒకసారి అషూర్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఒకసారి బబులోన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మళ్ళీ ఒకసారి ఐగుప్తుతో, ఇట్లా రకరకాలుగా. సో అన్నిటి గురించి కూడా ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, ఈ దేశము ఈ 2 రకాల వ్యభిచారులతో నిండి ఉన్నది. ఇప్పుడు అంటాడు, దేశము దుఃఖపడుతూ ఉంది, నేల దుఃఖిస్తూ ఉంది. దేవుని తీర్పు ప్రభావము నేల మీద పడింది. దేవుడు అంటాడు, 70 సంవత్సరాలు ఈ నేల బీడు పడుతుంది, పాలు ప్రవహించే దేశం, విస్తారమైన గడ్డి, పచ్చిక, తేనె, ఎన్ని పువ్వులుంటే తేనె రావాలండి. ఇటువంటి నేల దుఃఖిస్తుంది. ఎలాగైతే ఆదాము అవిధేయత శాపాన్ని తెచ్చిందో, వీర్య విధేయత దేశం మీద, నేల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. సో ఇవి నిబంధన శాపాలు. లేవి 26, 4, 19, 20లో, ద్వితోపదేశకాండం 28,
4:23, 29, 20, 21 వచనాల్లో, రోమా 8, 18, 22 మనం చదువుతాం. సృష్టి ఎదురు చూస్తా ఉంది. సో నేలను దేవుడు శపించడం అనేది కూడా నిబంధన శాపాల్లో ఉంది. దేవుడు చేసిన నిబంధనలోనే నిబంధన వాగ్దానాలు ఉన్నాయి, నిబంధన శాపాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలకు లోబడితే నిబంధన వాగ్దానాలు వారివి, ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్తే నిబంధన శాపాలు వారివి. అది ఇక్కడ ఇష్యూ. సో ఇర్మియా ప్రవక్తలను యాజకులను కలిపి చెప్తున్నప్పటికీ కూడా అబద్ధ ప్రవక్తలు ఇక్కడ ప్రధానమైన వ్యక్తులు. సిద్కియా రాజుగా ఉన్న కాలంలో అబద్ధ ప్రవక్తలు పేటెగిపోయారు. సిద్కియా రాజుగా ఉన్న కాలంలో మిగిలిన ప్రవక్తల కంటే, అంటే యెషయా నుంచి మలాకి వరకు ఇంకా ముందుకెళ్తే, మోషే దగ్గర నుంచి అండ్ అందరిని చూసుకుంటూ వస్తే ఇర్మియానే ఎక్కువ సార్లు మాట్లాడాడండి. సి హౌ మెనీ వెర్సెస్. 2వ అధ్యాయము, 6వ అధ్యాయము, 8వ అధ్యాయము, 14వ అధ్యాయము, 18వ అధ్యాయము, 26వ అధ్యాయము. ఇక్కడ మనం 23లో చూస్తున్నాము అండి. 27వ అధ్యాయము, 28వ అధ్యాయం. సో మెనీ చాప్టర్, సో మెనీ వెర్సెస్. కారణం ఏంటంటే సిద్కియా కాలంలో ప్రీతమైపోయారండి అబద్ధ ప్రవక్తలు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్థలము తక్కువ అవుతుందో, దేవుని యొక్క వాక్యము బోధించేవారు తగ్గిపోతూ ఉంటే అబద్ధ ప్రవక్తలు పేట్రేగిపోతారు. తమ సొంత మాటలను దేవుని మాటలుగా చెప్తారు. తమ మాటలు దేవుని మాటలుగా కనపడడం కోసము దేవుని బైబిల్లో నుంచి ఒక మాట లాగి దాన్ని చూపించి దాని మీద ఆధారపడి చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్తారు. ఎప్పుడు కూడా అబద్ధాలు పూర్తిగా చెప్పరండి. అబద్ధాలు పూర్తిగా చెప్తే అబద్ధం అని తెలుస్తుంది. దే మిక్స్ ట్రూత్ ఆఫ్ గాడ్ విత్ దేర్ లైస్. అబద్ధ ప్రవక్తల యొక్క గుర్తింపు లేదా లక్షణాలు: దేవుని అనుమతి లేకుండానే దేవుని పేరును ఉచ్చరించాలి. నైతిక విలువలు చాలా తక్కువగా ఉంటాయండి. వెరీ లో మోరల్ ప్రిన్సిపల్స్. వీళ్ళు ఇక్కడ నైతిక విలువలు అంటే వాళ్ళు ఏదో వ్యభిచారం చేశారు, తాగుడు తాగారనే చెప్పరండి. చేస్తుండొచ్చు కూడా. ఓకే, దే నో మేము చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఎంత నష్టపోతారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. వీళ్ళు కొన్ని స్థలాల్లో వీళ్ళు చెప్పినవి జరగలేదన్న సంగతి కూడా వీళ్ళకి అర్థమవుతుంది. దానికి వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీకు విశ్వాసం లేదు కాబట్టి జరగలేదని చెప్పేస్తారు. నాకు విశ్వాసం అంటే నువ్వెందుకాయ నాకు అండి. నేను హ్యావ్ సీన్ పీపుల్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. ఇదిగో దేవుడు బాగు చేసేస్తాడు, దేవుడు బాగు చేసేస్తాడు అని చెప్పి ఇయర్స్ అయిపోయి పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి వయసులు 20, 30, 40 వచ్చేసి భారం అయిపోయారు కుటుంబాలకి, వాళ్ళకి వాళ్ళు ఇతరులకు. కుటుంబంలో ఉన్న 2-3 మంచోళ్ళ మీద వీళ్ళు భారం పడిపోయి వాళ్ళు జీవితంలో పైకి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళు చిన్నప్పుడే డాక్టర్ దగ్గరికి పొండి అని చెప్పుంటే, వీడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ స్కూల్లో వీళ్ళని చేర్పించి ఉంటే కనీసం వాడి పనులు వాడు చేసుకొని, వాడి తిండి వాడు తిని, ఇది కత్తి ఇది కర్ర అన్న విషయం వాడు అర్థం చేసుకోగలిగిన స్థితికి తప్పకుండా వచ్చేవాడు.
దీస్ ఫెలోస్ ఆర్ క్రిమినల్స్. వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా పెద్ద క్రిమినల్స్. అండ్ దే యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ దే ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ పువర్ పీపుల్. ఎంత డబ్బున్నా సరిపోదండి. ఇక్కడ ఒక ధనవంతుడు 1,00,000 ఇస్తుంటాడు, ఈ పేదోడి దగ్గర కూడా 100 రూపాయలు కావాలి. ప్రజలకు అబద్ధ వాగ్దానాలు చేస్తారు. మీరు చదవండి, ఆ అధ్యాయంతో చదివితే ఆల్ దిస్ యూ విల్ ఫైండ్ దేర్. ఇవన్నీ నేను రాస్తున్నాయి కాదు, ఇర్మియా చెప్పినవి ఇవన్నీ కూడా. అబద్ధపు నిరీక్షణ కలిగిస్తారు. ఫాల్స్ హోప్స్, ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ హోప్స్. జనులు యథార్థతను, నిజస్థితిని చూడలేని విధంగా ప్రభావితం చేస్తారు. దే కెనాట్ సీ రియాలిటీ. ఏమండి, రియాలిటీ చూడలేరు. ఎందుకంటే వీళ్ళ మాటలు నమ్మేస్తున్నారు కదా, గ్రౌండ్ రియాలిటీ వీళ్ళకి అర్థం కాకుండా పోతుంది. సో వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ అర్థమయ్యేసరికి పరిస్థితి చేతులు దాటిపోతుంది. వారి ప్రవచనాలకు మూలము వారి సొంత ఆలోచన. వారి ప్రవచనాలకు ఆధారం ఇతర ప్రవక్తల, అబద్ధ ప్రవక్తల వచనాలు. ఎవడో ఎక్కడో చెప్పుంటాడు, దాన్ని వీడు కాపీ కొడతాడు, అట్లా చెప్తాడు అనమాట వాళ్ళలాగా. దానికి కొద్దిగా మాల్ మసాలా కలిపి వారిని దేవుడు పంపలేదు, తమంతట తామే ప్రవక్తలనే బిరుదును తగిలించుకున్నారు. 11-12 వచనాలు. అబద్ధ ప్రవక్తలకు జతగా యాజకులు ఉంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. పాస్టర్ గారు వాడు పట్టుకొస్తాడు, ఈ అబద్ధ ప్రవక్తని సంఘం మీద రుద్దుతాడు. వారు గాఢాంధకారములో నడుస్తారు. దేవుని సత్యము, దేవుని వెలుగు వాళ్ళకు కనుమరుగై, వాక్యములో ఉన్న విషయాలు వాళ్ళకి కనపడవండి, కనపడవు. నెవర్ కనపడం. వాళ్ళు ఏమంటారంటే, అవును అప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు దేవుడు మాకు చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ఒక్క మాట కింద ఎంతమంది మోసపోతున్నారు చూడండి. దేవుడు మాట్లాడకూడదని ఉందా బ్రదర్? దేవుడు నాకు చెప్పకూడదని ఉందా బ్రదర్? చెప్తాడండి. అదొక్క డైలాగ్ కెన్ చీట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, కెన్ చీట్ thousands of times. They take shelter on that single statement. దేవుని సత్యము, దేవుని వెలుగు వాళ్ళకు కనుమరుగైపోయాయి. కనపడటం లేదు బైబిల్లో ఏముందో. కనపడ్డా దే ఇగ్నోర్ బికాస్ దే ఆర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్. వారు జారుడు నేలలో నడుస్తారు. ఇక్కడ జారుడు నేల అంటే హీబ్రూ ఇడియం. జారుడు నేల అనేది ద హీబ్రూ ఇడియం. తెలుగులో పదబంధం అని అంటాము. సో జారుడు నేల అంటే హిబ్రూ కాంటెక్స్ట్ లో, దట్ ఈస్ ద ఇడియమాటిక్ యూసేజ్ లో పాపము అని అర్థం అండి. పాపము. వారి అబద్ధాలు వారిని పాపములో పడేస్తాయి, వారిని నమ్మే జనులను పడేస్తాయి. జారుడు నేల హెబ్రీ సంప్రదాయంలో పాప జీవితం. 13-15 వచనాలు. ఇర్మియా ప్రత్యేకించి షోమ్రోను లేదా సమరయను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పటికే అష్షూరీలు వచ్చి ఉత్తర దేశాన్ని, అంటే మిగిలిన 10 గోత్రాల దేశాన్ని, కింద బేతేల్ నుంచి పైన దాను వరకు, దక్షిణాన బేతేల్ నుంచి ఉత్తరాన దాను వరకు ఉన్న ఆ నార్దర్న్ కంట్రీ 10 గోత్రాల దేశాన్ని
నాశనం చేసేశారు, అందరం చెరబట్టి తీసుకెళ్ళిపోయారు. ఆ దేశాలని అన్యులతో నింపేశారు. సో షోమ్రోను లేదా సమరయ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్. సో వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది, అయ్యా ఇలాగే ప్రవక్తలు వెళ్ళి వాళ్ళకి చెప్తే దేవుని ప్రవక్తల మాటలు వాళ్ళు వినలేదు. వాళ్ళ దేశంలో ఉన్న అబద్ధ ప్రవక్తల మాటలు, ముఖ్యంగా బయలు ప్రవక్తల మాటలు వాళ్ళు విని నాశనం అయిపోయారు. ఇప్పుడు మీరు బయలు ప్రవక్తల మాటలు వినడం లేదు, యెహోవా పేరు ఉపయోగించుకుంటున్నటువంటి అబద్ధ ప్రవక్తల మాటలు మీరు వింటున్నారు. కళ్ళ ముందు జరిగింది చూడండి, బుద్ధి తెచ్చుకోండి. సో అబద్ధ ప్రవక్తల ప్రవచనాలను నమ్మి ఉత్తర దేశం అశ్షూర్యుల చేతిలో నాశనం అయిపోయింది అంటాడు. యూదా బుద్ధి తెచ్చుకోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో అంటాడు, మాచిపత్రి చేదు నీళ్లు అంటాడు. వారి అబద్ధ ప్రవచనం విషపూరితమైన నీటితో సమానం. వారి మనస్సులు, వారి శ్రోతల మనస్సులు విషపూరితంగా మారిపోతున్నాయి. అబద్ధ ప్రవక్తలకు నిజమైన ప్రవక్తలకు మధ్య గల వ్యత్యాసాన్ని చెప్తాడు 16 నుంచి 32 వచనాల్లో. అబద్ధ ప్రవక్తల లక్షణాలు: వారు తమ శ్రోతలను వ్యర్థతలోనికి నడిపి, దే విల్ లీడ్ దెమ్ ఇన్ టు వ్యానిటీ. మీకు వ్యర్థత అనే మాట అర్థం కావాలి అంటే ప్రసంగి గ్రంథం చదవండి ఒకసారి, ఓపిక తెచ్చుకొని. వ్యర్థత అనే మాట అర్థం కావాలంటే రీడ్ ఇట్. ద వ్యానిటీ ఆఫ్ ద లైఫ్. యు బికమ్ రిచ్, యు బికమ్ హెల్దీ. ఓ ఏమైనా చెప్తారా అండి, శూన్యంలోనికి నడిపిస్తారు. గాలిని వేటాడతారు వీళ్ళు. ఏమండి, గాలిని వేటాడేటట్టు చేస్తారు, గాలిని తిని గాలిని మేసేటట్టు చేస్తారు. వ్యర్థతలోనికి నడిపిస్తారు. అబద్ధ ప్రవక్తలకు నిజమైన ప్రవక్తలు గల వ్యత్యాసం: అబద్ధ ప్రవక్తలు తమ శ్రోతలను జారుని నేలలో నడిపిస్తారు. 13 కారణాలు చెప్తాడండి అక్కడ, 13 రీజన్స్. శ్రోతలను హెచ్చరిస్తాడు, నమ్మవద్దు అంటాడు. వాళ్ళని మీరు నమ్మవద్దు. ఎందుకు నమ్మకూడదో 13 కారణాలు. నెంబర్ 1, అబద్ధ క్షేమాన్ని వాళ్ళు వాగ్దానం చేస్తారు. ఫాల్స్ సెక్యూరిటీ. వారి మాటలకు దేవుడు మూలం కాదు. గాడ్ ఈజ్ నాట్ ఆరిజిన్. వారి స్వీయ ఊహలు వారి ప్రవచనాలకు ఆధారం. దేర్ ఓన్ ఇమాజినేషన్స్ ఆర్ ద బేసిస్ ఫార్ దేర్ prophecies. వారు దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారు. దే రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఇలా ఉందని తెలుసు, పక్కకి పెట్టి నోటికి వచ్చినంత చెప్తారు. ఇవి వినే వాళ్ళకి వాక్యం చదివే అలవాటు ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారండి? వాక్యం చదువుతారులేండి, భక్తిగా చదువుతారు. రోజుకి 5 అధ్యాయాలు, రోజుకి 3 అధ్యాయాలు, రోజుకి 10 అధ్యాయాలు, సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగించి భక్తిగా. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఎన్నడూ కూడా తెరిచి పర్సనల్ డివోషన్ చేసిన పాపాన పోలేదు. క్వైట్ టైం లేదండి, ధ్యానం చేసే పరిస్థితే లేదు. కారణం నెంబర్ 5, వారి ప్రవచనాలు దేవుని శిక్షను తీసుకొస్తాయి. దే ఆర్ అండర్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని అధికారము వారికి లేదు. దే హావ్ నో అథారిటీ ఫ్రమ్ గాడ్. కానీ యెహోవా సెలవిచ్చినదేమనగా, అబ్బో దేవుని ఆత్మ నన్ను నింపాడు, ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు, నేనేం పలుకుతున్నానో నాకే తెలియదు. ఏ డే విల్ కమ్ మై డియర్ బ్రదర్స్, ఆ రోజు అర్థమవుతుంది నువ్వేం పలికావు. కారణం 7, వారు దేవుని సభలో చేరిన వారు కారు. దే ఆర్ నాట్ సేవ్డ్ పీపుల్. దే ఆర్ నాట్ సేవ్డ్. వారు దేవుని మాటలు చెప్పరు.
ధర్మశాస్త్రాన్ని బోధించారు. ఒక వాక్యం తీసుకుంటారు బైబిల్లో నుంచి, మిగిలిందంతా తమకు వచ్చినవన్నీ చెప్పడమేనండి. విచిత్రం. ఈరోజు నా భాగ్యం ఎంత గొప్ప భాగ్యము. ఈరోజు నేను ఒక ప్రసంగం విన్నానండి. తప్పదు, కొన్నిసార్లు వినాల్సి వస్తుంది. అబ్బో, నేను విన్నాను, చిత్రమైన ప్రసంగాలు విన్నాను. ఈరోజే విచిత్ర ప్రసంగం విన్నాను. నా జీవితం ధన్యమైపోయింది. నా జీవితం, మా పాస్టమ్మ గారి జీవితం. వారు దేవుని మాటలు చెప్పరు, ధర్మశాస్త్రాన్ని బోధించరు. కారణం 9, ప్రజలను పాపం నుండి మళ్లించరు. అసలు పాపానికి గద్దించి ఊరికనే అరుస్తారు. మధ్యలో ఏదో పాపము గద్దించినట్టుగా అరుస్తారు, అంత ఉట్టిదేనండి. కారణం 10, దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు. నమ్మకండి వాళ్ళ మాటలు, వాళ్ళు తప్పించుకోలేరు. మీరు వింటున్నారు గనక, నమ్ముతున్నారు గనక మీరు కూడా తప్పించుకోలేరు. సో అవే ఫ్రమ్ దెమ్. 11, కలగంటిని అని చెబుతారు. 25వ వచనం. అబ్బో, ఇప్పుడు కూడా అదేనండి. దేవుడు చూపించాడు. మోటార్ సైకిల్ మీద పోతుంటే దేవుడు చూపించాడు, కారులో పోతుంటే దేవుడు చూపించాడు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగితే దేవుడు చూపించాడు, ఆకాశంలో చూపించాడు, బిల్ బోర్డ్స్ లో చూపించాడు, బాత్రూమ్ లో చూపించాడు, బెడ్రూమ్ లో చూపించాడు. ఓరి బాబోయ్, మోషేకు కూడా అన్నిసార్లు చూపించుండకపోవచ్చు. కలగంటిని వాళ్ళకనేది కలలే సార్. 12, వారి హృదయ కాపట్యాన్ని బట్టి వారు ప్రవచిస్తారు. క్రికెట్ ఫెలోస్. కారణం, దేవుని నామాన్ని, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయేటట్టు చేస్తారు. వాళ్ళ మాటలు విని వీళ్ళే జ్ఞాపకం ఉంటారు తప్ప దేవుడే జ్ఞాపకం ఉండడండి. ఫస్ట్ థింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ టు గాడ్, పీపుల్ విల్ టర్న్ టు దీస్ ఫెలోస్. దేవుని వైపు తిరగడానికి బదులు వీళ్ళ వైపుకు తిరుగుతారు. ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా వీళ్ళ వైపు ముందు తిరుగుతారు, దేవుని వైపు తిరగరు. వాక్యాన్ని మర్చిపోయారండి. వీళ్ళు చెప్పిన కబుర్లు గుర్తుంటాయి, వాక్యాలు గుర్తుండవు. డే బై డే ఐఎమ్ సీయింగ్ మోర్ పాస్టర్స్ లైక్ దిస్ అండి. అంటే మామూలుగా ఉన్న పాస్టర్లు కూడా ఇట్లా అయిపోతున్నారు. చాలా విచారకరమైన పరిస్థితి. 23-24 వచనం. అబద్ధ ప్రవక్తలు దేవుని దృష్టిని తప్పించుకోలేరు. 25-26 వచనాలు. అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యంపై కాకుండా కళల మీద ఆధారపడతారు. ఇర్మియా కళలను తృణీకరించడం లేదు అంటే ఇప్పుడు సంగతి కాదండి. పాత నిబంధనలో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాడు. కానీ అబద్ధ ప్రవక్తల కళలకు ప్రామాణికం దేవుని వాక్యము కాదు. బయలు 27-28 వచనం. బయలు ప్రవక్తలు ఇశ్రాయేలు దేశంపై చూపించిన ప్రభావము అబద్ధ ప్రవచనాలు యూదాపై చూపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మాట చెప్పాను నేను. వారి ప్రవచనాలు అంటే ఇశ్రాయేలు దేశం, ఉత్తర దేశం, వారి ప్రవచనాలు బయలు ఆరాధనకు ప్రజల్ని మళ్లించాయి. వీరి ప్రవచనాలు సత్యము నుండి అబద్ధానికి మళ్లిస్తున్నాయి. అబద్ధ ప్రవచనానికి సత్యానికి గల వ్యత్యాసం చెప్తాడు 28-29. అబద్ధ ప్రవచనం చెత్తలాంటిది అంటాడు. ఆకలిని, కడుపును పాడు చేస్తాయి. సత్యము ధాన్యము వంటిది, ఆహారం వంటిది, ఆహారాన్ని ఇస్తుంది. సత్యము అగ్ని లాంటిది, శ్రోతలను దహించి పాపం నుండి మళ్లిస్తుంది. సత్యము సుత్తె లాంటిది, గుండెలను బ్రద్దలు చేసి పాప పశ్చాత్తంలోనికి నడిపిస్తుంది. సత్యము అగ్నిలా పరిశుద్ధమైనది, సత్యము సిద్ధిలా బలము గలది, స్థిరమైనది. అబద్ధ ప్రవచనము చెత్త లాంటిది, చెదిరిపోతుంది, కాలిపోతుంది. 30-32 వచనాలు. అబద్ధ ప్రవక్తల పరిచర్య మోసపూరితమైన పరిచర్య. 5 లక్షణాలు. దేవుని ప్రత్యక్షత లేదు,
ఇతరుల మాటలు దొంగిలిస్తారు. 30వ వచనం. అంటే ఇతరుల అబద్ధ ప్రవక్తలు చెప్తుంటారు కదా, అందులో నుంచి వీళ్ళు కొంత తెచ్చుకొని వీళ్ళు దంచుకుంటారు అనమాట. వీళ్ళు దంచుకుంటారు. 2వ లక్ష్యం, పచ్చి అబద్ధాలు నిర్భయంగా పలుకుతారు. అబ్బో, మామూలుగా కాదు, అథెంటిక్ గా పలికేస్తారు. వీళ్ళవన్నీ మాయా స్వప్నాలు, మాయా ప్రగల్భాలు. అబ్బో, నేను అట్లా చెప్పా, నేను ఇట్లా చెప్పాను, ఇట్లా చెప్తే అట్లా జరిగింది, నా మాట విననందుకు వాడికి ఆ నష్టం కలిగింది, నా మాట విన్నందుకు వాడు ఇంత బాగయ్యాడు. ప్రజలకు ప్రయోజనకారులు కాదు. అది వారి మోసపూరితమైన పరిచర్య. సో చార్ల్స్ ఎల్ ఫెయిన్బెర్గ్ ఇలా అంటాడు. 30-32 వచనంలో 3 సార్లు దేవుడు నేను విరోధిని అంటాడు. అంటే 3 గుంపుల ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు. 3 సార్లు ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్కసారి విరోధిని అంటాడు. మొదటి గుంపు ఆత్మీయంగా దివాళా తీసిన వారు, దేవుని ప్రత్యక్షత లేదు, ఇతర ప్రవక్తల మాటలు దొంగిలించే గుంపు. 2వ గుంపు తమ నాలుకను ఆయుధంగా వాడుతారు, యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటలు ఉపయోగించి తమ అబద్ధాలకు లేని అధికారాన్ని వాళ్ళు జోడిస్తారు. 3వ గుంపు తమ శ్రోతల నైతికతను అభివృద్ధి పరచరు, నిరుపయోగమైన మాటలను వీళ్ళు పలుకుతారు. వాళ్ళ మాటలు వింటున్న వాళ్ళ ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ పెరగవు, పెరగవు. అబద్ధ ప్రవక్తలు దేవునికి ఒక భారం. దే ఆర్ బర్డెన్ టు గాడ్. దేవుడు వారిని అపహాసి, ఇక్కడ దేవుడు వారిని హేళనగా మాట్లాడుతున్నాడండి. గాడ్ ఇస్ మాకింగ్ దెమ్, సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. చదవండి 33-40 వచనాలు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కాని యాజకుడే కాని యెహోవా భారమేమి అని నన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. చదవండి 40 వరకు చదవండి, 33-40. మరియు ప్రవక్తయే కాని యాజకుడే కాని సామాన్యుడే కాని యెహోవా భారమని మాట ఎత్తువాడైనను వాని ఇంటి వారిని నేను దండించెదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను. యెహోవా భారము మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా మాటలని మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. యెహోవా నీకేమి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తలను అడగవలెను. కాని యెహోవా భారమను మాట మీరెత్తిన ఎడల అందును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నారు. కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ మీదకి రప్పించేదను. 8 times భారము అనే మాట. మీరు ఒకవేళ సో అబద్ధ ప్రవక్తల పట్ల దేవుని 4 స్పందనలు లేదా 4 ప్రతీకారాలు. ఎత్తి పారవేతును, విసర్జిస్తాను, దండించెదను 2వ స్పందన. 3వ స్పందన మీరు నా మాటల్ని అపార్థం చేస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. 4వ స్పందన గద్దింపు, దేవుని మాటలను అపహాస్యం చేయడము ఆపివేయండి. ఇక్కడ భారము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఆరకెల్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఒకవేళ మీరు కొన్ని బైబిల్స్ లో చూస్తే
ద బర్డెన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. హెబ్రీ భాషలో యెస్సా. ప్రవక్తలు బాగా వినండి, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా వాక్కు ఇదే, దేవోక్తి పలుకుచున్నాను అని మన తెలుగులో ద ఆరకిల్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్. కానీ హెబ్రీలో వాళ్ళు వచ్చి యెస్సా, దేవుని యొక్క యెస్సా, దేవుడిచ్చిన భారము. భారం ఏమనగా అంటే ఏంటంటే దేవుని మాటలు నా మీదకి హెవీగా వచ్చాయి, ఆ హెవీ వర్డ్స్ నేను మీకు చెప్తున్నాను, ఆ భారాన్ని మేము చెప్తున్నాను. సో ప్రజలకు కూడా ఏమైంది, ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమైనా భారం ఇచ్చాడా అని అడుగుతున్నారు అనమాట వీళ్ళు ఇప్పుడు. యెస్సా, యెషయా 13:1 చదవండి. ఆమోజు యెహోవా నాతో కుమారుడైన నాకు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసనార నడికట్టుకొని నీ నడుమున దాన్ని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయము. 13:1 13:1 యెషయా గ్రంథము 13:1. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనుల ప్రధాన చాలమ్మా. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను, వినండి. ద బర్డెన్ ఆఫ్ బాబిలోన్, ద బర్డెన్ ఆఫ్ బాబిలోన్ which Isaiah the son of Amos did see. The burden of Babylon. The burden. Yessa. Telugulo Devokti. One English Bible saw the oracle of God or oracle of Babylon. Babylon gurchina Devokti. Kani హెబ్రీలో ఆ ప్రవక్తలు యెస్సా, భారము అన్నారు. నహూము 1:1 దేవోక్తి. 10 మంది ప్రవక్తలు ఉపయోగించారు ఈ మాటల్ని. నినివేను గూర్చిన దేవోక్తి. ఇంగ్లీష్ లో ద బర్డెన్ ఆఫ్ నినవే. నా ముందు ఇంగ్లీష్ ఉంది. ద బర్డెన్ ఆఫ్ నినవే, హబక్కుక్. ప్రవక్త యొక్క హబక్కుకు నద్దకు దక్షిణ రీతిగా వచ్చిన దేవోక్తి. English, the burden which Habakkuk the prophet did see. Zechariah 9. దమస్కు పట్టణం గూర్చి వచ్చిన దేవోక్తి. హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణం గూర్చి వచ్చిన దేవోక్తి. The burden of the word of the Lord in the land of Hadrach and Damascus. Malaki 1:1. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. The burden of the word of the Lord to Israel by Malachi. చూశారండి, యెషయా కూడా బర్డెన్ అని మాట వాడాడు. నహూము యెస్సా అన్నాడు, యెషయా యెస్సా అన్నాడు, హబక్కుకు యెస్సా అన్నాడు, జకరియా యెస్సా అన్నాడు, మలాకి యెస్సా అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇర్మియా యెస్సా అనే మాట పలకనే లేదు. ఇర్మియా యెస్సా అనే మాట అబద్ధ ప్రవక్తలు పెరిగిన తర్వాత ఇర్మియా యెస్సా అనే పదము పలకలేదు. సో దేవుడు అంటున్నాడు, మీరు యెస్సా యెస్సా అంటున్నారా? మీరే ఒక యెస్సా, మీరే ఒక యెస్సా. ప్రజలు అడుగు, దేవుడు నా గురించి ఏమైనా భారం పెట్టాడా నీ మీద? యెహోవా భారం ఏమనగా అని వీళ్ళు చెప్పడం అన్నమాట. ఇప్పుడు కూడా ఎంతమంది అండి, సిగ్గులేదు వీళ్ళకి, క్రిస్టియన్స్కి. అడుగుతారు, దేవుడు నా గురించి ఏమైనా చెప్పాడా బ్రదర్? దేవుడు మా గురించి ఏమైనా బయలుపరిచాడా బ్రదర్? ఎంతో గర్వంగా, ఎంతో నమ్మకంగా, ఎంతో సంతోషంగా అడుగుతారు వీళ్ళు. మోసపోయే వాళ్ళు ఉండగా దేవుడు ఒక మాట చెప్పాడు రోమా పత్రికలో 1st చాప్టర్లో. వాళ్ళు కోరుకున్నారు, నేను వారికి ఇచ్చాను. They wanted it, God gave it. They wanted it, God gave it. వారు అబద్ధ ప్రవచనాన్ని కోరుకుంటున్నారు, దేవుడు అబద్ధ ఆత్మలను పంపుతున్నాడు. They want that. So then God said, okay, take it.
వై యూ వాంట్ ప్రాఫెసీ వెన్ మై బైబిల్ ఇస్ దేర్? అబద్ధ ప్రవక్తలు యెస్సా అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇర్మియా ప్రవచించినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించలేదు. భారం అనే మాటను ఎత్తొద్దంటున్నాడు దేవుడు. ఎగటొచ్చింది నాకు ఆ మాట. 39:40 వచ్చింది. దేవుని యొక్క 4 శిక్షలు. పారవేస్తాను, నా సన్నిధి నుండి ఎత్తి పారవేస్తాను, మీ పితరుల పట్టం నుండి ఎత్తి పారవేస్తాను, నిత్య అవమానాన్ని మీ మీదికి రప్పిస్తాను. సో లెట్ us stop here. నాది క్వశ్చన్ అండి, మరి ఇంత క్లియర్ గా ఇర్మియా చదువుతున్నప్పటికీ ఇప్పుడున్న ప్రవక్తలు ఏమంటారంటే వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు, మేము నిజమైన ప్రవక్తలు అన్నట్టుగా మాట్లాడతారు. అంతే, 1:1000. అంతే అంతేనండి. కానీ పాత మేము నిజమైన నిబంధనలో కూడా ప్రవక్తలమని రేషియో చూస్తే, అంటున్నారు వాళ్ళు. కానీ పాత నిబంధనలో కూడా అవుట్ ఆఫ్ 500:1 రేషియోలో ఉన్నారు యాక్చువల్ గా. ఒకరు Yes. అబద్ధ మరి ఇప్పుడు ప్రవక్తల సంఖ్య ఎక్కువ ఉంది పాత నిబంధనలో కూడా. ఇప్పుడు ఇంకెంత ఎక్కువ ఉండాలా? ఒకళ్ళు ఉంటే అది కూడా చాలా విచారమైన విషయం అది. చాలా అంటే ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారండి. దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్. మ్యూచువల్ డిసెప్షన్. యూ డిసీవ్ మీ, ఐ డిసీవ్ యూ. నువ్వు నన్ను మోసం చేయి, నేను నిన్ను మోసం చేస్తా. అంటే ఇప్పుడు సగం జరుగుతుంది. నేను గెస్ట్ చేసినా సరే 60% 70% కరెక్ట్ గా చెప్పగలను. శ్రీకాంత్, మినిమం 500 నుంచి 3000 మంది 4000 మంది మన సంఘానికి వెళ్తున్నారు. దేర్ ఇన్కమ్ ఈజ్ నెలకి 2 నుంచి 3, 5, 10 లక్షల దాకా వెళ్తుంది. ఏది? మామూలు ప్రవక్తలు. వీళ్ళు సూట్లు వేసుకోరు, మామూలు ప్రవక్తలు. ఆ లెవెల్ వేరే ఉందిలే, వాళ్ళది కోర్టు పల్లకపోతుంది అనుకో. వెరీ బ్యాడ్. ఎస్, ఎనీ మోర్ క్వశ్చన్స్?